నిర్మల్ జిల్లా ఉడుంపూర్లో అటవీ అధికారుల తీరుకు నిరసనగా ఆదివాసీలు సహాయ నిరాకరణ ఉద్యమం చేపట్టారు. అటవీ శాఖ కార్యాలయాలకు తాగునీరు, విద్యుత్తో పాటు ఇతర సౌకర్యాలు కల్పించకూడదని మూకుమ్మడిగా తీర్మానం చేశారు. ఇటీవల పోడు భూముల విషయంలో అటవీ శాఖ ఆదివాసుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో 17 మందిపై కేసులు నమోదయ్యాయి. దీంతో ఆగ్రహించిన ఆదివాసీలు ఇవాళ సమావేశమయ్యారు. తమను వేధించి అక్రమ కేసులు పెడుతున్న ఫారెస్ట్ అధికారులు, సిబ్బందికి ఎలాంటి సహాయం చేయకూడదని నిర్ణయించారు. లంబాడి వాళ్ళు మీరు మారరా, మీరు మీతో ఏ పని లేదు, నాకు మీరు ఏం చేసుకుంటారు, ఒర్లుతారు సాయంత్రం దాకా, అలాగే లేచిపోతారు కానీ నాది ఏం చేసుకోరు అన్నట్టు మాట్లాడుతుండ్రు. కనీసం ఆడవాళ్ళని కూడా చూడటం లేదు. కిటికీ నుండి మాతో మాట్లాడుతుండ్రు. సార్ నువ్వు అసలు అట్లా చెప్పుడు కాదు, బయటికి వచ్చి నీకు ధైర్యం ఉంటే మాతో వచ్చి మాట్లాడు అని కూడా మేము గొడవ పెట్టడం జరిగింది. ఎందుకంటే మేమే పోయి మాట్లాడినాము. నేను ఒక గ్రామ ఉప సర్పంచ్ అని కూడా చూడకుండా నాతో కూడా ఏదో పాటు వేరే వేరే విధంగా మాటలు మాట్లాడిండు. 87 నుండి మేము భూములు కొట్టుకున్నాము. అప్పటి నుండి మాకు వ్యవసాయాలకు ఎవరు అడ్డు రాలేదు. నీవేంది సార్ ఇప్పుడు వచ్చి అడ్డు వచ్చుడని కూడా మాట్లాడాను. ఆ మాటలు ఎంత చెప్పినప్పటికీ మా మాటలు ఆయన చెవిన పట్టుకుంటలేడు. సార్ గారు, అలాగే డిఎఫ్ఓ సార్ గారు, అలాగే చాలా మంది అధికారులు సార్లు వచ్చారు. ఆ రోజు మన మిద్దెసింత గ్రామానికి వస్తే సారు మాకు ఇన్ని ప్రాబ్లం ఉంది సార్, మాకు కరెంటు లేదు, మాకు రోడ్డు లేదు అని మేము చెప్పడం జరిగింది సార్. చెప్పడం జరిగితే మీ రికార్డులో లేదు, మీ గ్రామం రికార్డులో లేదు, మీకు ఇవ్వరాదు అని చెప్పారు సార్. అంటే సీసీ రోడ్ మా సర్పంచ్ గారు సీసీ రోడ్ 1 కిలోమీటర్ అంతా వేశారు. ఎంపీడీఓ సారు జేసీబీ తోటి తీద్దామని అంటున్నారు సార్. మరి మాకు అసలు గ్రామానికి రోడ్డు ఉండాలన్నా వద్ద? అసలు మా ఇందిరమ్మ ఇల్లు ఇస్తే కూడా ఇందిరమ్మ ఇల్లు కూడా క్యాన్సల్ చేసి మొత్తం చేసిండ్రు సార్. మొత్తం అది క్యాన్సల్ చేసారు. 5 ఇల్లు ఇందిరమ్మ ఇల్లు వచ్చాయి, అవి కూడా క్యాన్సల్ చేసారు. మేము ఆదివాసులం ఎలా బతకాలి సార్? మేము గత దశాబ్దాల క్రితం ఉంటున్నాం. మేము అసలు బతకద్దా? మేము